సివిల్ సప్లై హమాలీల ఐక్యత, సివిల్ సప్లై హమాలీల ఐక్యత. ఇవ్వాలి పెరిగిన రేట్ల జీవోను వెంటనే, పెరిగిన రేట్ల జీవోను వెంటనే. ఏఐటీయూసీ 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 కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. డీలర్లు కార్మికుల ఐక్యత, డీలర్లు కార్మికుల ఐక్యత. हमारे कार्मिकुल ఐక్యత, हमारे डीलर कार्मिकुल ఐక్యత, हमारे डीलर्स कार्मिकुल ఐక్యత. ఏఐటీయూసీ జిందాబాద్, ఏఐటీయూసీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఏఐటీయూసీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఏఐటీయూసీ జిందాబాద్. కార్మికుల ఐక్యత, ఐక్యత. ఏఐటీయూసీ జిందాబాద్, ఏఐటీయూసీ జిందాబాద్. 13 నెలలైన జీవో ఇవ్వకపోవడమా, 13 నెలలైన జీవో ఇవ్వకపోవడమా. సివిల్ సప్లై హమాలి కార్మికుల ఐక్యత, సివిల్ సప్లై హమాలి కార్మికుల ఐక్యత. 13 నెలలైన జీవో ఇవ్వకపోవడమా, 13 నెలలైన జీవో ఇవ్వకపోవడమా. జిందాబాద్ జిందాబాద్, సివిల్ సప్లై హమాలి కార్మికుల ఐక్యత. ఏఐటీయూసీ జిందాబాద్, ఏఐటీయూసీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఏఐటీయూసీ జిందాబాద్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. పెరిగిన రేట్ల జీవోను వెంటనే, పెరిగిన రేట్ల జీవోను వెంటనే, పెరిగిన రేట్ల జీవోను వెంటనే. హమాలీల ఆరోగ్య బీమాను, 10 లక్షల ఆరోగ్య బీమాను. ఏఐటీయూసీ జిందాబాద్, ఏఐటీయూసీ జిందాబాద్, ఏఐటీయూసీ జిందాబాద్, ఏఐటీయూసీ జిందాబాద్. సిగ్గు సిగ్గు, కార్మికులు సమ్మెలో ఉంటే కమిషనర్ విదేశాలకు వెళ్ళడమా, కార్మికులు సమ్మెలో ఉంటే కమిషనర్ విదేశాలకు వెళ్ళడమా. ఏఐటీయూసీ జిందాబాద్, ఏఐటీయూసీ జిందాబాద్. పెరిగిన రేట్ల జీవోను వెంటనే, పెరిగిన రేట్ల జీవోను వెంటనే. పోయిన గత సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు మాకు పెరిగిన రేట్లు ఇంతవరకు జీవో ఇవ్వలేదు. మేము 1వ తారీఖు నుంచి సమ్మెలోకి వెళ్ళినాము కనుక ఇప్పుడు మాకు మద్దతుగా పెద్దలు గంగకిషన్ గారు మరియు రాజన్న గారు మరియు ప్రవీణన్న గారు మరియు కిరణ్ గారు డీలర్స్ వీళ్ళు మాకు మద్దతు తెలియజేస్తున్నారు. యూనియన్ హమాలి యూనియన్, ఏఐటీయూసీ జిందాబాద్, ఏఐటీయూసీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఏఐటీయూసీ జిందాబాద్. కార్మికుల ఐక్యత, సివిల్ సప్లై హమాలి కార్మికుల ఐక్యత. సివిల్ సప్లై హమాలీల సమ్మె 3వ రోజు చేరుకోవటం జరిగింది. అయినా ప్రభుత్వంలో కానీ అధికారుల్లో కానీ చలనం లేకపోగా నిన్న మధ్యాహ్నం నుండి ఏకదాటిగా జిల్లా డిఎం గారితో జిల్లా అధికార యంత్రాంగంతో ఫోన్లు చేయిస్తూ ఇవాళ సమ్మెను కార్మికుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ సమ్మెను పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం జిల్లా అధికార యంత్రాంగం చేస్తూ ఉన్నది. దీనికి రాష్ట్ర అధికారులు వాళ్ళు చేయించేటటువంటి పద్ధతుల్లో ప్రోత్సహిస్తూ ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా ఏఐటీయూసీగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ కమిషనర్ గారు దాదాపు డిసెంబర్ 18వ తేదీ మేము స్వయంగా ఆయనకు సమ్మె నోటీస్ ఇచ్చినా కూడా నేటి వరకు ఆ సమ్మె ఇవాళ పెంచినటువంటి రేట్లకు సంబంధించి ఆయన అంగీకరించినటువంటి రేట్లకు సంబంధించినటువంటి జీవోను విడుదల చేయకుండా దొడ్డిదారిన విదేశాలకు వెళ్ళిపోయి ఇవాళ మిగతా కింది స్థాయి అధికారులకు మాకు యూనియన్ నాయకత్వానికి కార్మికులకు ఇవాళ గొడవలు పెట్టేటటువంటి ప్రయత్నం ఏదైతే రాష్ట్ర అధికారులు చేస్తున్నారో ఇది సరైంది కాదు, దాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే సివిల్ సప్లై కార్పొరేషన్ను సరైన పద్ధతిలో నడపాలనేటటువంటి ఆలోచన మీకుంటే ఇమీడియట్లీ మీరు ఒప్పుకున్నటువంటి ఒప్పందానికి సంబంధించినటువంటి జీవోను వెంటనే విడుదల చేయాలి. విడుదల చేసిన మరుక్షణం ఇవాళ హమాలీలు కానీ స్వీపర్లు కానీ పనులకు పోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము అధికార యంత్రాంగానికి హామీ ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఆ పద్ధతులు కాకుండా ఒత్తిడి చేసేటటువంటి పద్ధతిని ఉపసంహరించుకోవాలి. మీ ఒత్తిళ్లకు భయపడేటటువంటి వాళ్ళం కాదు మేము అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా జీవో వచ్చేంత వరకు కూడా మా సమ్మె కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలీలు
తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. నిజామాబాద్లో సమ్మె కొనసాగుతుంది. మూడో రోజు సమ్మెలో భాగంగా ఈరోజు కార్మికులు ఒంటికాలతో నిలబడి సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. సివిల్ సప్లై కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు వారితో వెన్నంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వెన్నంటి ఉంటుందని చెప్పేసి తెలియపరుస్తూ ఈరోజు వారి న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంబంధిత మంత్రులతోటి చర్చలు జరిగిన తర్వాత ఆ సర్కులర్ను జీవో రూపంలో తీసుకురావడానికి మరి రాష్ట్ర అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి సందర్భంగా సిపిఐ పార్టీగా రాష్ట్ర అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈరోజు నిజామాబాద్ జిల్లాలో సుమారు ఒక 800 రేషన్ షాపులు ఉన్నాయి. ఈ రేషన్ షాపులకు సకాలంలో బియ్యం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. మనకు తెలిసి 1వ తారీఖు నుంచే బియ్యము 10వ తారీఖు వరకు ఇస్తూ ఉంటారు. కానీ ఈరోజు సివిల్ సప్లైకి సంబంధించినటువంటి హమాలీలు స్ట్రైక్ చేయడం వల్ల ఇలా సమయానికి పోకపోవడంతో ప్రజలకు మరింత ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంది. రేషన్ తీసుకునేటటువంటి ఇబ్బందులు తలెత్తాయి. కాబట్టి దీన్ని ఇప్పటికైనా కానీ సంబంధిత మంత్రులు చొరవ తీసుకొని ఏ అధికారితో సంతకం కావాలనో ఆ కమిషనర్ తోటి వెంటనే ఆ జీవో రూపం తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వీరు న్యాయమైనటువంటి కోరికలు అయితే వీళ్ళు హమాలీస్ అదేవిధంగా స్వీపర్లు పనిచేస్తూ ఉన్నారు. వీరికి 10 లక్షల ఏదైతే ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమా కోరుకుంటా ఉన్నారో ఈ బీమా 10 లక్షల ఇన్సూరెన్స్ బీమా చేయాలని చెప్పేసి దీంతోపాటు వీరికి గత సంవత్సరం నుంచి రావాల్సినటువంటి పెండింగ్ ఏరియాస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి వీరు న్యాయమైనటువంటి పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ పోరాటానికి సిపిఐ మద్దతు ఉంటుందని చెప్పేసి మరోసారి తెలియపరుస్తూ ఉన్నాను. 2024 జనవరిలో జరిగినటువంటి ప్రభుత్వంతో సివిల్ సప్లై హమాలీల ఒప్పందం ప్రకారంగా వారికి కెంటాలకు 26 రూపాయల నుంచి 29 రూపాయలకు వేతనం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి సివిల్ సప్లై అధికారులతో ఒప్పందం కుదిరిన కారణంగా నేటి వరకు అంటే గత 12 నెలలు గడిచిపోయినా కానీ ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి జీవో విడుదల చేయకపోవడం, అదేవిధంగా పెరిగినటువంటి 29 రూపాయల వేతనాన్ని కూడా వారికి ఏ రోజు కూడా అమలు చేయని కారణంగా జనవరి 1 నుంచి వారు సమ్మెకు వెళ్తున్నామని చెప్పేసి నోటీస్ ఇవ్వడము, ఆ నోటీసుకు కూడా ప్రభుత్వం కానీ సివిల్ సప్లై అధికారులు కానీ స్పందించకపోగా నేడు 3వ రోజు సివిల్ సప్లై హమాలీలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి గోదాముల దగ్గర వారు సమ్మె చేస్తున్నా కానీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. కాబట్టి వారికి పెంచినటువంటి 3 రూపాయల వేతనాన్ని తక్షణమే అమలు చేయాలని, అదేవిధంగా హమాలీ సోదరులకు 10 లక్షల రూపాయల ఆరోగ్య ఇన్సూరెన్స్ను కూడా అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. వారి న్యాయమైనటువంటి డిమాండ్లు 2 ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తొందరలోనే స్పందించి సివిల్ సప్లై కమిషనర్ గారు, అధికారులు, జిల్లా కలెక్టర్ గారు కూడా మరి ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈరోజే వారికి ఈ విధానాన్ని అమలు చేసే విధానాన్ని ప్రకటింపజేయాలి. ఈ ప్రధానమైనటువంటి 2 డిమాండ్లు వారు న్యాయమైన డిమాండ్లు కోరుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే వారిని కనుక ఆ డిమాండ్ నెరవేర్చినట్టయితే ప్రజా పంపిణీ వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించిపోయింది. తెలంగాణలో 1వ తారీఖు నుంచే మరి ప్రజా పంపిణీ వ్యవస్థలో బియ్యం పంపిణీ ప్రారంభమవుతుంది. కానీ 3వ రోజు నేటి వరకు కూడా ప్రజలందరికీ ఎవరికి కూడా నిత్యావసర సరుకులైనటువంటి బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా మేము పంపిణీ చేయలేకపోతున్నాం. ఇది ప్రజలకు కూడా చాలా ఇబ్బందికర విషయం. కాబట్టి అటు డీలర్లపైన ఇటు ప్రజలపైన మరి ఈరోజు ఇంత ఆలస్యం చేసినందుకు భారం పడుతుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి సివిల్ సప్లై అధికారులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి వారికి సరి అయినటువంటి డిమాండ్లను నెరవేర్చే దిశగా ప్రయత్నం చేయాలని చెప్పేసి రేషన్ డీలర్లు ఇదందరం కూడా ఈరోజు నిజామాబాద్ జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం తరఫున సివిల్ సప్లై హమాలీలకు, ఏఐటీసీ నాయకులకు మేము మద్దతుగా సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం కనుక నిరంకుశంగా ప్రవర్తిస్తూ ఇంకా కూడా ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే వాళ్ళ సమ్మెకు పూర్తి స్థాయిలో మేము కూడా మద్దతుగా నిలుస్తాం. మాకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కూడా 300 రూపాయల క్వింటాల్ కమిషను, అదేవిధంగా 5,000 రూపాయల గౌరవ వేతనాన్ని కూడా ఇస్తామని చెప్పేసి చెప్పినారు. రేపు జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో ఈ రేషన్ డీలర్లకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, కమిషన్ పెంచే విషయం కానీ, గౌరవ వేతనం ఇచ్చే విషయం కానీ, అదేవిధంగా హమాలీలకు పెంచినటువంటి ఈ వేతనాలు కానీ లేదా ఆరోగ్య ఇన్సూరెన్స్ కానీ వీటిని తొందరమే అమలు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థను సానుకూలంగా నడిపే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం.